హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం రైల్వేలో భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. మన సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తంగా 2801 పోస్టులకు ఈ నోటిఫికేషన్ వాళ్ళు విడుదల చేశారు. ఈ పోస్టులకు వచ్చేసి ఎటువంటి పరీక్ష అనేది కండక్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా సెలక్షన్ చేస్తున్నారు. 10th క్లాస్ మరియు ఐటీఐ పాస్ అయిన వారికి ఈ అవకాశం అనేది ఇస్తున్నారు. సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు లేదు ఎస్సీ ఎస్టీ అని మహిళలకు. ఇక మొత్తంగా మనం చూసుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ 10th క్లాస్ మరియు ఐటీఐ చేసిన వారికి. ముందుగా మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అది నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి. ఇకపోతే ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారందరూ కామెంట్ సెక్షన్లో ఐఎమ్ అప్లయింగ్ అనేసి కామెంట్ ఇవ్వండి. అది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక ముందుగా మనం నోటిఫికేషన్ యొక్క ముఖ్య అంశాలు చూసుకుంటే ఎవరు అప్లై చేయవచ్చు. 10th క్లాస్ మరియు ఐటీఐ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. జీతం అండ్ స్టైఫండ్ ఎంత వస్తుంది? రైల్వే అప్రెంటిస్ నిబంధనల ప్రకారంగా నెలకు ఫిక్స్డ్ స్టైఫండ్ అనేది వాళ్ళు ఇస్తారు. సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఎలాంటి పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు, కేవలం 10th అండ్ ఐటీఐ మార్కుల ఆధారంగానే ఈ పొజిషన్స్ అనేది సెలక్షన్ జరుగుతుంది. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఈ ఖాళీలు అనేది ఫిలప్ చేస్తారు. సంస్థ వివరాలు అనేది చూసుకుంటే నోటిఫికేషన్ ప్రకారంగా ఇండియన్ రైల్వేస్ మరియు స్కిల్ ఇండియా నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. డిపార్ట్మెంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే శాఖకు సంబంధించిన నోటిఫికేషన్. ఉద్యోగం సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అప్రెంటిస్షిప్, కేంద్ర ప్రభుత్వ అప్రెంటిస్షిప్ అండి. ఇదని మొత్తం ఖాళీలు చూసుకుంటే 2801 పొజిషన్స్ అనేది ఉన్నాయి. అవి వచ్చేసి ట్రేడ్గా చూసుకుంటే ఎలక్ట్రీషియన్లో 1258 పొజిషన్ ఖాళీగా ఉన్నాయి. ఫిట్టర్లో వచ్చేసి 539 ఉన్నాయి. ఏసీ మెకానిక్ కింద 251 పొజిషన్స్ ఉన్నాయి. వెల్డర్ కింద 202 పొజిషన్స్ ఖాళీలు ఉన్నాయి. కోపా కింద 181 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి. ఇంకొన్ని ట్రేడ్స్లో కూడా కొన్ని పొజిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు క్లియర్గా నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఇక మనం జీతం అనేది చూసుకుంటే స్టైఫండ్ వివరాలు చూసుకుంటే యాక్ట్ అప్రెంటిస్ ఆల్ ట్రేడ్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మంత్లీ స్టైఫండ్ అనేది ఇవ్వబడుతుంది. ముఖ్య గమనిక ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది, ఇది పర్మనెంట్ ఉద్యోగం మాత్రం కాదు. 1 సంవత్సరం శిక్షణ ఉంటుంది, ట్రైనింగ్ మాత్రమే. శిక్షణ సమయంలో ప్రతి నెల మీకు స్టైఫండ్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. ఇది ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది మీరు వేరే దగ్గర జాబ్ చేయడానికి. రైల్వేలో అటువంటి బోర్డులో చేయడం అనేది చాలా మంచి అవకాశం, కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. ఇది మీకు ఎక్స్పీరియన్స్ కింద పనికొస్తుంది. ఇంకా విద్యా అర్హతలు చూసుకుంటే 10th క్లాస్లో కనీసం 50% మార్క్స్ పాస్ అయి ఉండాలి మరియు ఐటీఐ సర్టిఫికేట్ కింద సంబంధిత ట్రేడ్లో ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఉదాహరణకు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కోపా మొదలైనటువంటి సర్టిఫికేట్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 15 ఇయర్స్ అనేది కనీస వయసు అండ్ 24 ఇయర్స్ అనేది గరిష్ట వయసు, మ్యాక్సిమం వయసు. ఇక యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ వారికి 10 ఇయర్స్ ఉంటుంది. ఇక కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 11th ఏప్రిల్ 2026 వరకు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక అనుభవము ఎంపిక అనేది ఎలా ఉంటుందంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, ఎలాంటి రాత పరీక్ష లేదు, రిటన్ ఎగ్జామ్ అనేది లేదు, ఇంటర్వ్యూ కూడా కండక్షన్ చేయరు. సెలక్షన్ ఫార్ములా సింపుల్ అండి, మెరిట్ లిస్ట్తోనే సెలక్షన్స్ అనేది జరుగుతుంది. 10వ తరగతి మార్కులు చూస్తారు, 50% వెయిటేజ్ ఇస్తారు. ఐటీఐ మార్కులకు ఒక 50% వెయిటేజ్ ఇస్తారు. ఈ రెండింటిని కలిపి డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ చేసేసి క్యాండిడేట్స్ని సెలక్షన్ అనేది చేస్తారు. అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్ ఓబీసీ మేల్ వారికి 100 రూపీస్ ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ వారికి కూడా ఫీజు లేదు, మహిళలకు కూడా ఫీజు లేదు, పీడబ్ల్యూబీడీ వారికి కూడా ఫీజు లేదు. కాబట్టి అర్హత ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి.
జాబ్ లొకేషన్ అనేది చూసుకుంటే మన స్టేట్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక చిన్న గమనిక ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని మన్యం కానీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వారు మాత్రం అప్లై చేసుకోకూడదని చెప్తున్నారు. వారికి ఈసారి అర్హత అనేది ఇవ్వలేదు. పోస్టింగ్ విషయం చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో వర్క్షాప్స్ లేదా డివిజన్స్ అయినటువంటి సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేళ్లలో ఈ ప్లేస్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. ఎలా అప్లై చేయాలి అనేది చూసుకుంటే apprenticeship.gov.inలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే అప్రెంటిస్ సంబంధించింది కాబట్టి యాజ్ యూజువల్గా మీరు అప్రెంటిస్ అనే దాన్ని ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఆన్లైన్ యాక్ట్ అప్రెంటిస్ అప్లికేషన్పై క్లిక్ చేయండి. మీ పర్సనల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఫోటో, సంతకం మరియు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఒకవేళ మీరు క్యాస్ట్కి సంబంధించిన కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ కూడా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకొని సబ్మిట్ చేసి తర్వాత ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. అది ప్రింట్అవుట్ తీసుకొని మీరు మీ దగ్గర భద్రపరచుకొని ఉంచుకోవాల్సి వస్తుంది. అప్లై చేసే డిస్క్రిప్షన్ లింక్స్ సంబంధించిన అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి చూసుకొని క్లిక్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న విధంగానే మీ పేరు, పుట్టిన తేదీ తప్పులు లేకుండా కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. 10th క్లాస్లో ఉన్న సర్టిఫికేట్నే మెయిన్గా కన్సిడర్ చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, మార్క్స్, మెమోలు రెడీగా పెట్టుకోండి. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాల్సి వస్తుంది. లాస్ట్ డేట్ వరకు వేచి చూడకుండా ముందే అప్లై చేసుకోండి. ఎందుకంటే సర్వర్ డౌన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి. ఇక గుర్తుంచుకోవాల్సిన డేట్ ఏంటంటే లాస్ట్ డేట్ టు అప్లై ఇస్ 11th of April. ఆన్లైన్ అప్లికేషన్స్కి చివరి తేదీ అనేది 11th of April 2026కి. ఇక ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరూ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎవరైతే జాబ్ రిక్వైర్లు ఉన్నారో, ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందని మీరు అనుకుంటున్నారో వారందరితో షేర్ చేయండి. మీరు వారికి హెల్ప్ చేసిన వారైతారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దాన్ని మీకు రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.